అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రేపు పొద్దున ఏంటి అనుకుంటున్నారు? మా డాక్టర్ బాబు గారి పెళ్లి. డాక్టర్ బాబు అంటే ఎవడనుకుంటున్నారా? మా కొట్టేడు పెద్ద కొడుకు. వాడి పెళ్లి రేపు పొద్దున. వాడి పెళ్లి కుదిరిన కాడి నుంచి ఆడ అసలు భూమి మీద ఆగట్లేదు మాట. రేపు పొద్దున వాడి పెళ్లి అనుకుని కొత్త ఇంటి చుట్టూ మొత్తం ఫుల్గా లైటింగ్ అయితే పెట్టేశాం. అదేంటి మొన్న కదా ఇల్లు ఓపెనింగ్ జరిగింది, అప్పుడే పెళ్లి పెట్టేసుకున్నారు మీ కొట్టోళ్ళు అనుకుంటారేమో. ఈ పెళ్లి 6 నెలల క్రితం ఓకే చేస్తున్నారు కొట్టే వాళ్ళు. ఇంకా ఇల్లు ఓపెన్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా అన్న పెళ్లి పెట్టేసుకున్నారు పనిలో పని. ఇంకా పెళ్లి అంటే కడుగుళ్ళు కిటికీలు అన్నీ ఉంటాయి కదా. అందుకని మా కొట్టేడు ఏమన్నానంటే రేపు పొద్దున పెళ్లి కదా అన్ని శుభ్రంగా కడిగండి, కిటికీలు అనేది దుమ్మది ఉందన్నాడు. ఇంకా కిటికీలు అంతా లోపలంతా కడిగేసాం. ఇంకా బయట కార్ పార్కింగ్ ఫ్లోరింగ్ కూడా కడిగేసాం మొత్తం అంతా. 5 నిమిషాలు ఉంటే మొత్తం పని అయిపోయింది, శుభ్రంగా లోపలికి వెళ్ళి కూర్చుందన్నమాట. అలాంటి టైంలో వచ్చాడు ఒకడు, వచ్చి నాశనం చేసాడు మొత్తం అంతా. ఇంక ఈడే వచ్చి నాశనం చేసింది. ఈడు ఎవడనుకున్నారో మా కోటోడు లాస్ట్ కొడుకు మాట. ఈడు వచ్చి మా చేతిలో పైపు లాగేసుకుని ఈడు చేసింది రచ్చ అంత కాదు, కడిగిందే కడుగుతున్నాడు. మా చేతికి పైపు ఇవ్వట్లేదు. మళ్ళీ ఇంకా ఏమన్నా అందామంటే ఏం అనలేమండి. కోయిటోడు ఆయన కూడా చాలా మంచోడు, కుర్రాడు, మాతో చాలా బాగుంటాడు. అందుకే ఏమనలేకపోయామాట అండి. ఆడే కదా కోయిటోళ్ళందరూ కూడా మంచోళ్ళు మా కోయిటోళ్ళు. అందుకే ఏమనలేకపోయామండి. చూసారు, ఇదంతా కడిగేసిన తర్వాత లాస్ట్లో చిన్న మొక్క ఉంది, అది కడిగేసి లోపలికి వెళ్ళిపోతా ఉన్న టైంలో వచ్చినమాట. మా చేతిలో పైపు లాగేసి పైపు అడుగుతుండే చూసారా ఎలా నీళ్ళు కొడతాడు మా మీద. దగ్గరికి వెళ్తే చాలు నీళ్ళు కొట్టేస్తాడు మా మీద. అలా నీళ్ళు కొట్టి మమ్మల్ని అయితే మొత్తం తడిపేశాడు. అందుకే దగ్గరికి వెళ్తే మీద వచ్చి నీళ్ళు కొట్టేస్తున్నాడు. ఆడు చేసిన రచ్చ అంత కాదు, మేము ఆడు చేసిన దానికి మొత్తం తడిచిపోయాం మొత్తం అంతా. ముందుకు వెళ్ళి అర్జెంట్గా బట్టలు మార్చుకోవాలి. మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తాను. బాయ్.